హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఎలా ఉన్నారని బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి మామిడికాయ పచ్చడి, నిల్వ పచ్చడి ఉంటుంది కదా, ఎట్లా పెట్టుకోవాలో చూద్దాం. మీకు తెలుసు, బట్ మా స్టైల్లో సింపుల్గా ఈజీగా ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్గా మామిడికాయ పచ్చడి అనే దానికంటే ఊరగాయ, ఆవకాయ అనే వర్డే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా పిలవడం నాకు ఇష్టం. వినటం కూడా అలానే విన్నాను. నేను పలకడం కూడా అలానే పలికాను. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ఎక్కువ మామిడికాయ పచ్చడి అని ప్రొనౌన్స్ చేస్తారనమాట. అందుకే నేను మామిడికాయ పచ్చడి అని టైటిల్ కూడా పెట్టడం జరిగింది. సరే, పచ్చడి విషయంలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను 5 కిలోలు వరకు అంటే 10 కాయలు తీసుకున్నాను. జలాలు అంటారు కదా, ఆ జలాల కాయలు అయితే బాగుంటాయి అనమాట పచ్చడి. నేను అవి 10 కాయలు తీసుకున్నాను. అంటే 5 కిలోల వరకు ముక్కలు అనేవి వచ్చాయి అనమాట. నేను స్క్రీన్ పైన కొలతలు అనేవి ఈజీగా మెన్షన్ చేస్తా. 5 కిలోలు కాయలు మీరు మానికల లెక్కలు కొలుచుకున్నట్లయితే 2 మానికలు వచ్చి ఇంకొక కేజీ అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట. మానికంటే 2 కిలోలు కొలత కదా. మామిడికాయలు కొన్న తర్వాత వాటిని నీళ్ళలో 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ నీళ్ళలో నానబెట్టేసి వాటిని చక్కగా నీళ్ళలో ఆరబెట్టాలి, తడంతా ఆరిపోయేంత వరకు. తర్వాత మనకు కావాల్సిన సైజులో ముక్కలు కొట్టించుకోవాలి. ముక్కలు కొట్టించిన తర్వాత టెంకకి పైన చిన్న పొరలా ఉంటుంది, ఆ పొరను తీసేసి చక్కగా శుభ్రంగా ఉన్నటువంటి క్లాత్తో ప్రతి ఒక్క ముక్క శుభ్రంగా తుడుచుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నీళ్ళలో ఎండబెట్టుకోవాలి. నీళ్ళలో ఎండబెట్టుకున్న తర్వాత ఆ ముక్కలన్నింటినీ బేసిన్లో వేసుకొని ముందైతే ఆయిల్, సాల్ట్, పసుపు వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. 5 కిలోల మామిడికాయ ముక్కలకి 5 టీ గ్లాసుల వరకు సాల్ట్ పడుతుంది. సాల్ట్ ఎక్కువ ఉప్పగా ఉంటే కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్. ఇప్పుడు మేము వేసే సాల్ట్ వచ్చేసి ప్యాకెట్ సాల్టే, టాటా సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని మిక్సీ పడితే మెత్తగా అవుతుంది. పచ్చళ్ళు ఉప్పు కూడా దొరుకుతుంది, అదైనా వాడుకోవచ్చు. ముందే ఆయిల్ ముక్కకనేది ఆయిల్, తర్వాత సాల్ట్, పసుపు పట్టించడం వల్ల మీకు సంవత్సరం అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ముక్క అనేది చెదిరిపోదు. కొన్నాళ్ళ తర్వాత మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత ముక్క చెదిరిపోతూ ఉంటుందన్నమాట. మెత్తగా గూజుగా అయిపోతుంది. పచ్చడి కూడా త్వరగా చెడిపోతుంది. ఇట్లా కానీ చేయకపోతే మీకు ముక్క గట్టిగా ఉండాలి, సంవత్సరం అంతా మంచిగా పచ్చడి చెడిపోకుండా ఉండాలంటే ఆయిల్, ఉప్పు, తర్వాత పసుపు కూడా వేసి పట్టించాలన్నమాట. ముందు వేసి చక్కగా ఇట్లా ప్రతి ముక్కకి ఇదంతా పట్టేలా కలుపుకోవాలి. చూసారా, అవన్నీ వేసి కలుపుతూ ఉంటే పాలులాగా కనబడుతుంది మీకు వీడియోలో. అట్లా మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. కనీసం 5 to 10 మినిట్స్ అయినా మంచిగా కలుపుకోండి, అప్పుడు ప్రతి ముక్కకి పడుతుంది. పసుపు ఒక 2 స్పూన్ల వరకు అయితే వేసుకోవచ్చు. ఆయిల్ అయితే నేను కూడా ఒక ప్యాకెట్ వరకు అయితే వేసాను, తర్వాత కూడా మళ్ళీ వేసాను. అది వీడియోలో మళ్ళీ కంటిన్యూషన్ చూడొచ్చు మీరు. సారీ అండి, వెల్లుల్లి, ఆవాలు, తర్వాత మెంతులు ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఆ పొడులన్నీ వేసింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ముక్కలకి అవన్నీ పట్టించేసి కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనం కారం వేస్తున్నాం. అయినప్పటికీ నేను కొలత చెప్తా, నో ప్రాబ్లం. ఇది 5 కిలోలకు వచ్చేసి నేను 100 గ్రాముల వరకు మెంతులు తీసుకున్నాను. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరైతే తీసుకోవచ్చు. మాకైతే మా టేస్ట్కి తగ్గట్టు మేమైతే వేసుకున్నాం. తర్వాత ఆవాలు వచ్చేసి 200 గ్రాముల వరకు అయితే తీసుకున్నాను. తీసుకొని చక్కగా ఎండకు పెట్టేసి మెంతులు మాత్రమే కొంచెం వేయించుకున్నాను. ఆవాలు పచ్చివే మనం మిక్సీ చేసుకోవాలి. మీరు రోట్లో అయినా దంపుకోవచ్చు. తర్వాత అరకిలో వెల్లుల్లి వచ్చి కచ్చాపచ్చా దంచుకొని వేసుకున్నాను. కారం వచ్చేసి ఇక్కడ 6 టీ గ్లాసుల వరకు తీసుకున్నాం. టీ గ్లాస్ అంటే కొంతమంది గిద్దెల లెక్క చెప్తారనమాట. అంటే మనం సాల్ట్ వచ్చేసి 5 టీ గ్లాసులు తీసుకుంటే కారం వచ్చేసి 6 టీ గ్లాసులు 5 కిలోలకి అనమాట. 5 కిలోలకి 5 టీ గ్లాసులు సాల్ట్ తీసుకుంటే కారం వచ్చేసి 6 టీ గ్లాసుల వరకు తీసుకోవాలి. అంటే 6 గిద్దెల వరకు అయితే తీసుకోవాలి, సరిపోతుంది. మన కారం కంటే ఉప్పు అనేది ఒక గ్లాస్ తక్కువనే ఉండాలన్నమాట. నేను పట్టించిన కారమే వాడానండి. మీరు పట్టించింది కాకుండా మార్కెట్లో ఉన్న కారం ఏది బెస్ట్ అని అంటే 3 మ్యాంగో కారం అని దొరుకుతుంది. చాలా బాగుంటుంది. ఎక్కువ స్పైసీ ఏమి ఉండదు, మంట ఉండదు అనమాట. మంట తక్కువ కారంతో పికిల్స్ పెట్టుకుంటేనే మనం డైలీ పికిల్ తిన్నా ఏ ప్రాబ్లం ఉండదు. మంట ఎక్కువ ఉన్న కారం వేసుకుంటే ఏంటంటే కడుపులో మంట వచ్చేసి అసిడిటీ అనేది ఫామ్ అవుతుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. చాలామంది పచ్చళ్ళు నిల్వ ఉండాలంటే ఉప్పు, కారం అనేది బీభత్సంగా వేసేస్తూ ఉంటారనమాట. ఉప్పు, కారం అనేది తక్కువ ఉంటేనే బాగుంటుంది. పచ్చడి మొత్తం కలిపేసుకున్న తర్వాత డబ్బాలు అయితే ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టుకున్నాను నేను. మీరు గాజు బాటిల్లో కానీ జాడీలోనే పెట్టుకోవచ్చు. నేనేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పేసి ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టుకున్నాను. తర్వాత జనరల్గా పచ్చడిని 3వ రోజు తీసి కలపాలంటారు కదా. నేను యాక్చువల్గా ఊరు వెళ్ళటం వల్ల ఇది 5వ రోజు అయితే తీసి కలుపుతున్నాను. పచ్చడి ఏం ఖరాబ్ కాలేదు, మంచిగానే ఉంది. ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇదంతా ఒక బేషన్లో వేసుకొని ఒకసారి కలిపెట్టుకొని ఉప్పు కానీ కారం కానీ తగ్గిందా లేదా అనేది జనరల్గా చెక్ చేసుకుంటారు కదా. ఏమైనా తక్కువైనట్లుంటే, ఏమన్నా ఆ రోజు పచ్చడికి కలిపే రోజు ఏమన్నా మిస్ అయ్యి ఉంటే ఈరోజు కలుపుకుంటారు కలుపుకునేటప్పుడు. అందుకని చెప్పేసి నేను చెక్ చేసుకోవడం కోసం పచ్చడి అంతా ఒక బేషన్లో అయితే వేసుకున్నాను. పచ్చడి చూసారా ఎంత మంచిగా ఉందో. మీకు ముక్కతో పాటు గ్రేవీ కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది. 2 సమపాళ్ళల్లో ఉంటేనే ఆ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఉప్పు, కారం కొంచెం తగ్గినట్టు అనిపించింది. అందుకని చెప్పేసి కొంచెం మళ్ళీ ఒక టీ గ్లాస్ సాల్ట్ అయితే నేను వేస్తున్నాను. తర్వాత కారం కూడా ఒక టీ గ్లాస్ అయితే వేసాను. అక్కడికి మనకి
6 గ్లాసులు ఉప్పు అయితే అవుతుంది. తర్వాత 7 గ్లాసులు కారం అయితే అవుతుంది. కారం ఎప్పుడు ఒక గ్లాస్ ఎక్స్ట్రానే ఉండాలి. ఉప్పు ఒక గ్లాస్ తక్కువ ఉండాలి. కొంతమంది పచ్చళ్ళు కలపడంలో ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా పాళాలన్నీ కరెక్ట్‌గా వేసినా అంత కమ్మగా రాదు. ఎందుకంటే కొంతమందికి చేతి వాటం అనేది ఉంటుంది. నేను చెప్పే బెస్ట్ టిప్ ఏంటంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది. మన ఇళ్ళ దగ్గర పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళుంటారు. మన బామ్మలో లేకపోతే చుట్టుపక్కన ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళ ఆంటీ వాళ్ళు, పెద్దవాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళ చేతి వాటం అనేది పచ్చళ్ళకి చాలా అంటే చాలా మంచిది. కమ్మగా ఉంటుంది పచ్చడి. ఎట్ ద సేమ్ టైమ్ పచ్చడనేది చెక్కు చెదరదనమాట. మీరొకసారి ట్రై జేసి చూడండి. మీరు కలుపుకునే దానికంటే పెద్దవాళ్ళతో చేత్తో కలిపించండి. పచ్చడి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. పచ్చడి జనరల్‌గా రుచిగా ఉండడం వేరు, కమ్మగా ఉండడం వేరు. మీరు ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేయండి. మీరే అంటారు కంపల్సరీగా. మా పచ్చడైతే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. మా పిల్లలైతే అసలు ఈగర్‌లీ వెయిటింగ్ అనమాట. అక్కడ కూర్చొని వెయిట్ జేస్తా ఉన్నారు. ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పేసి. మీకు టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఆ కలర్ గానీ, ఆ గుజ్జు గానీ చాలా అంటే చాలా బావుంది. కలిపేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్‌గా నేను డబ్బాలో పెట్టేసుకుంటున్నా. తినడం కోసం కొంచెం సెపరేట్‌గా పక్కకు తీసేసుకొని, ఇంకా ఇది 1 వీక్ అయితే సెపరేట్‌గా బయటే ఉంచాలి. ఉంచిన తర్వాత అప్పుడు 10-15 డేస్ తర్వాత మీరు ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. నెల రోజుల తర్వాత అయినా పెట్టుకోవచ్చు. ముక్క మాకు ఎప్పుడు కరకరలాడాలనుకుంటే మీరు వితిన్ 1 వీక్‌లోనే మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మీరు ముక్క ఎప్పుడు తిన్నా కరకరలాడుతా ఉంటది. బావుంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని బయటైనా ఉంచుకోవచ్చు. బట్ మీకేందంటే కలర్ మారిపోతుంది. ఎవ్రీ మంత్‌కి అది నల్లబడతా ఉంటది. ఎందుకంటే మనం ఆవ పిండి యేసుకుంటాం గదా! ఆవ పిండి వల్ల నల్లగా అయిపోతదనమాట. ఆవ పిండి ఎయకపోతే పచ్చడి అసలు బాగోదు. మీకు అన్నీ యేస్తేనే మంచి స్మెల్ ఒస్తది. మంచి టేస్ట్ ఉంటది. చక్కగా నూనె గూడా మీకు పైకి తేలే విధంగా ఉండాలి. పైకి తేలకపోతే పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతది. నూనె ఎప్పుడు మీకు ముక్క మునిగేంత నూనె ఉండాలి ఎప్పుడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. పచ్చడంతా కలిపేసిన తర్వాత చక్కగా అదే బేషన్‌లో కొంచెం అన్నం వేసుకొని తింటే చాలా బావుంటది గదా! నేనిక్కడ 3 ఆవకాయ ముక్కలైతే అందులో వేసేసుకొని చక్కగా అందులో అన్నం వేసి మంచిగా కలిపా. బాగా ఎర్రగా కనపడుతుంది కదా! ఇట్లయితేనే టేస్ట్ బావుంటుంది. మనం పచ్చడి అప్పుడే కలిపాం కాబట్టి కొంచెం స్పైసీ ఉంటుంది. అది మాగే కొద్దీ ఆ స్పైసీ అనేది తగ్గుతుందనమాట. మామిడికాయలో ఉన్న పులుపు కొంచెం కొంచెం గుజ్జులోకి రావడానికి టైం పడుతుంది. మన చిన్నప్పుడు అమ్మమ్మలో, నానమ్మలో ఇట్లనే పచ్చడి కలిపిన తర్వాత బేషన్‌లో కొంచెం అన్నమేసేసి, పచ్చడి కలిపిన తర్వాత అందరికి కలిపి ముద్దలు పెడతా ఉండేది. ఎంత కమ్మగా ఉండేది గదా! మీకిష్టమైతే ఇందులో నెయ్యి గూడా వేసుకోవచ్చు. మా వాళ్ళు నెయ్యి సరిగ్గా తినరు. అందుకే నేను నెయ్యి వేయలేదు. అయినా అంత స్పైసీ ఏం లేదు. పచ్చడిలో ఉన్న ఆయిల్ గూడా ఉంది గాబట్టి మంచి కమ్మగా ఉంది. ఇది తిన్న తర్వాత వెంటనే నేను పెరుగన్నం పెట్టా. పిల్లలు అంటే చిన్న పిల్లలకి వేడి చేస్తది గదా! చిన్న పిల్లలకనే గాదు మనకైనా వేడి చేస్తుంది గాబట్టి కొంచెం పెరుగన్నం కూడా తింటే మంచిది. ఈ కారం అన్నం తిన్న తర్వాత పచ్చడితో వెంటనే అందులోనే ఇంకా పచ్చడి టేస్ట్ గూడా పెరుగుతో బావుంటుంది ఈ కాంబినేషన్. అందుకే నేను ఇదే బేషన్‌లో వేసా అనమాట. వేసి పెరుగన్నం కలిపి పెట్టా. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తా. అంతవరకు బాయ్.